వెల్కమ్ టు జేపీ స్టడీ. అర్థశాస్త్రం సోషల్ ఇంపార్టెంట్ బిట్స్లో అర్థశాస్త్రం టాపిక్లో మనం లాస్ట్ వీడియోలో 25 బిట్స్ చూసాం కదా. ఇక నెక్స్ట్ బిట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ప్రభుత్వం చేత సమకూర్చబడి సంఘంలోని వ్యక్తులందరూ ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉండే వస్తువులను ఏమంటారు? పబ్లిక్ వస్తువులు అంటారు. పబ్లిక్ వస్తువులకు ఉదాహరణ ఏంటి? వీధి దీపాలు, ఉద్యానవనాలు, రోడ్లు, దేశ రక్షణ దళాలు మొదలగునవి. ధర చెల్లించి కొనే ప్రతి ఆర్థిక వస్తువును ఏ వస్తువు అంటారు? ప్రైవేటు వస్తువు అంటారు. మనం ఏదైతే డబ్బులు చెల్లించి ఒక వస్తువును కొంటామో దాన్ని ప్రైవేటు వస్తువు అంటారు. ప్రైవేటు వస్తువులకు ఉదాహరణ మనం టీవీలు, కార్లు, సైకిళ్ళు మొదలగునవి ఏవైనా కొనవచ్చు. వ్యాపారస్తులు పంటలు చేతికి వచ్చిన కాలంలో వాటిని కొనుగోలు చేసి నిల్వ ఉంచి వాటిని సంవత్సరం పొడవునా అమ్మటం వల్ల వారికి ఏం చేకూరుతుంది? కాల ప్రయోజనం చేకూరుతుంది. అంటే వ్యాపారస్తులు పంటలు వచ్చిన ఇన్కమ్ పడితేనే వాటిని కొనుగోలు చేసి వాటిని నిల్వ ఉంచి వాటి అవసరం ఎప్పుడు అవసరమైతే వాళ్ళకి ప్రజలకు అప్పుడు అమ్మటం వల్ల వాటి ద్వారా కాల ప్రయోజనం ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారనమాట. ఏదైనా ఒక వస్తువును కానీ సేవలు కానీ ఉపయోగించుకునే ప్రతి వ్యక్తిని ఏమంటారు? వినియోగదారుడు అంటారు. ఏదైనా ఒక వస్తువు ఆ వస్తువు మనకు యూజ్ అవుతుందంటే ఆ వస్తువు యొక్క మనం వినియోగదారులం అవుతాము. ఉత్పత్తికి ఆధారం ఏది? వినియోగం. వినియోగం అంటే యూజ్ చేస్తుంటేనే కదా ఉత్పత్తి వచ్చేది. మనము యూజ్ ఏం చేయకుంటే ఉత్పత్తి ఎలా చేస్తారు? ఆల్రెడీ ఉన్న వస్తువులే ఇంకా ఉండిపోతాయి అన్నమాట. ఉత్పత్తికి ఆధారం ఏది? వినియోగం. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసిన వస్తువులను వినియోగదారులకు అందించే వారిని ఏమంటారు? వర్తకులు అంటారు. ఇప్పుడు ఒక వస్తువును ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసి ఆ వస్తువులను వినియోగదారులకు అందించే వారిని ఆ వస్తువులు వర్తకులు తీసుకొని వినియోగదారులకు అందిస్తారు. ఉత్పత్తిదారుల నుండి పెద్ద మొత్తంలో వస్తు సేవలను కొని చిల్లర వర్తకులకు అమ్మేవారిని ఏమంటారు? టోకు వర్తకులు. అదే టోకు వర్తకులు నిర్ణయించే ధరను ఏమంటారు? టోకు ధర అంటారు. ఈ టోకు వర్తకులు ఏం చేస్తారు? ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వస్తువులను వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కొని చిల్లర వర్తకులకు అమ్ముతారు. అంటే చిల్లర వర్తకులకు అమ్మేటప్పుడు టోకు వర్తకులే వాళ్ళు అమ్మే వస్తువులకు ధరను నిర్ణయిస్తారు. కాబట్టి ఆ ధరను ఏమంటారు? టోకు ధర అంటారు. టోకు వర్తకుల నుంచి వస్తువు సేవలను కానీ వినియోగదారులకు అమ్మేవారిని ఏమంటారు? చిల్లర వర్తకులు అంటారు. ఏంది? టోకు వర్తకుల నుంచి వస్తు సేవలను కొని ఎవరు కొంటారు? చిల్లర వ్యాపారులు కొంటారు కదా. కొని వినియోగదారులకు వాళ్ళు అమ్ముతారు చిల్లర వర్తకులు. చిల్లర వర్తకులు నిర్ణయించు ధరలను ఏమంటారు? చిల్లర ధరలు అంటారు. వినియోగదారులు చెల్లించే ధర ఏది? చిల్లర ధర. అంటే మనం చిల్లర వర్తకుల దగ్గర కొనుక్కుంటాం కదా, అప్పుడు ఆ చిల్లర వర్తకులు ఆ వస్తువుకి ఏ ధర అయితే నిర్ణయిస్తాడో దాన్నే చిల్లర ధర అంటారు. ఆ చిల్లర ధర మనం చిల్లర వర్తకులకు ఇచ్చి, అంటే మనం వినియోగదారులం ఇచ్చి మనం చెల్లిస్తాము. టోకు ధరకు చిల్లర ధరకు మధ్య గల భేదం ఏంటి? మధ్య గల భేదం టోకు వర్తకుని యొక్క లాభం. ఇప్పుడు టోకు ధరకు చిల్లర ధరకు మధ్య గల భేదం ఏముంటుంది? టోకు వర్తకుడు టోకు ధర నిర్ణయిస్తారు, చిల్లర వర్తకుడు చిల్లర ధర నిర్ణయిస్తాడు. ఈ రెండింటి మధ్య గల భేదం ఏముంటుంది? టోకు వర్తకుని యొక్క లాభం. భాగస్వామ్యంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో వర్తకులు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. చూడండి, ఏదైనా ఒకటి మనం ఏమంటారు? ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాం, దానికి భాగస్వామ్యం ఒక్కరం పెట్టకుండా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు సభ్యులుగా ఉంటే దాన్ని భాగస్వామ్యం అంటారు. ఏదైనా వ్యాపారం అనొచ్చు. కొంతమంది భాగస్వామ్యులు పెట్టుబడి మాత్రమే పెట్టి పని చేయరు. వీరిని ఏమంటారు? మౌన భాగస్వాములు అంటారు. ఇప్పుడు లిమిటెడ్ అనగా ఏమని అర్థం? వాటాదారుడి యొక్క బాధ్యత పెట్టిన పెట్టుబడి మేరకే పరిమితంగా ఉండటాన్ని లిమిటెడ్ అంటారు. వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని భాగాలుగా విభజించి వాటిని ఎంపిక చేసిన ఏదో కొద్ది మందికి కానీ ప్రజలకు కానీ అమ్మి ఆ ధనంతో వ్యాపార వ్యవస్థను నిర్వహించడాన్ని ఏమంటారు? జాయింట్ స్టాక్ కంపెనీ లేదా కార్పొరేషన్ అంటారు.
కార్పొరేషన్ కంపెనీలు. అదే సహకార సంఘాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? అందరి కొరకు తాను, తన కొరకు అందరూ అనే సూత్రం ద్వారా ఏవి పనిచేస్తాయి? సహకార సంఘాలు పనిచేస్తాయి. ప్రస్తుతం వినియోగానికి ప్రాముఖ్యతనిస్తే ఏం ఉత్పత్తి చేస్తారు? వినియోగ వస్తువులు ఉత్పత్తి చేస్తారు. అదే భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తే మూలధన వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాలు సరైన ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేసుకోవాలని సూచించింది ఎవరు? చూడండి, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు సరైన ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేసుకోవాలి అని సూచించింది ఎవరు? అమర్త్య సేన్. ఏది ప్రజలు కొనుగోలు శక్తిని నిర్ణయిస్తుంది? ఆదాయ స్థాయి. ప్రజల యొక్క ఆదాయ స్థాయి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని నిర్ణయిస్తుంది. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువుల పరిమాణాన్ని ఏమంటారు? డిమాండ్ అంటారు. అంటే ఒక టైంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆ వస్తువుల పరిమాణాన్ని ఏమంటారు? డిమాండ్. ఇప్పుడు ఆ వస్తువులకు డిమాండ్ ఉంటుంది అన్నమాట. డిమాండ్లను ఏమని పిలుస్తారు? నిర్ధారకాలు అని పిలుస్తారు. వస్తువుల ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, అదే వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఏదైనా అంతే కదా. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉందంటే అబ్బా ఇప్పుడు ఇంత రేట్ ఉంది, ఇప్పుడు కొండం అవసరమా అంట. అదే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బంగారం తీసుకుందాం అనుకో, ఈరోజు రేట్ పెరిగింది, ఏదో ఇంకా 2-3 రోజులు తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు అనే ఆశ కూడా ఉంటుంది కదా. అలాగే ఒకవేళ బంగారు ధర తగ్గింది ఒక 1000 రూపాయలు అని మనకు తెలియగానే ఏం చేస్తాము? కొనాలనుకునే వాళ్ళు 1000 రూపాయలు తగ్గింది కదా వెళ్ళి కొనేద్దాం, అలా ఎగ్జాంపుల్గా. అలా డిమాండ్ తగ్గుతుంది. వస్తువు ధర పెరుగుతేమో డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితేమో డిమాండ్ పెరుగుతుంది. ఒక వస్తువు డిమాండ్ను ఏది నిర్ణయిస్తుంది? ఆ వస్తువు యొక్క ధర నిర్ణయిస్తుంది. ఆదాయానికి డిమాండ్కు మధ్య ఏ సంబంధం ఉంటుంది? అనులోమ సంబంధం ఉంటుంది. ధరకు డిమాండ్కు మధ్య కూడా అనులోమ సంబంధం ఉంటుంది. పూరక వస్తువుల విషయంలో ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. చూడండి, పూరక వస్తువుల విషయంలో మాత్రం ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఒక వస్తువు యొక్క డిమాండ్ను నిర్ణయించు అంశాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలం అంటారు. ఇప్పుడు డిమాండ్ ఫల సమీకరణ dx = f ఆఫ్ px, y, psc, t వీటిపై ఉంటుందంట. dx అంటే x, ఈ x అనేది ఒక వస్తువు, ఆ వస్తువు యొక్క డిమాండ్. px అంటే x, ఈ x అనేది ఈ వస్తువు యొక్క ధరను నిర్ణయిస్తుంది. y అంటే ఎవరు? వినియోగదారుని ఆదాయం. అదే psc అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు. టీ అంటే వినియోగదారుని యొక్క అభిరుచులు, తనకి ఏది ఇష్టం లేదా అలాగా. ఎఫ్ అంటే ప్రమేయ సంబంధం. ఈ సమీకరణంలో px, y, psc, tలను స్వతంత్ర చాలకులుగా, dxను ఆధార చాలకంగా చెప్పవచ్చు. ఒక వస్తువు యొక్క వివిధ ధరల వద్ద ఎంతెంత డిమాండ్ పరిమాణం ఉందో తెలిపే పట్టికనే డిమాండ్ పట్టిక అంటారు. ఇక ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడో తెలియజేసే పట్టికనే వైయక్తిక డిమాండ్ పట్టిక అంటారు. డిమాండ్ పట్టిక ఒక వస్తువు యొక్క ధరకు డిమాండ్ పరిమాణానికి ఎలా ఉంటుంది? విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. వివిధ వినియోగదారుల యొక్క వైయక్తిక డిమాండ్ పట్టికలను కలుపుతూ మార్కెట్ డిమాండ్ పట్టికను పొందవచ్చు. చూడండి, ఏంటి? వివిధ వినియోగదారుల యొక్క వైయక్తిక డిమాండ్, ఆ డిమాండ్ ఎవరెవరు వైయక్తిక డిమాండ్ పట్టికలన్నీ తీసుకొని మార్కెట్ డిమాండ్ పట్టికను తయారు చేయవచ్చు. మార్కెట్ డిమాండ్ పట్టిక కూడా ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధాన్ని తెలుపుతుంది. ఇప్పుడు ధర డిమాండ్ అంటే వస్తు ధరకు దాని డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని ఏది తెలుపుతుంది? ధర డిమాండ్ తెలుపుతుంది మనకు. ఇప్పుడు ధర డిమాండ్ను అధ్యయనం చేసేటప్పుడు డిమాండ్ నిర్ణయించు ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటాయనే ప్రమేయాన్ని ఏమంటారు? సిట్రిస్ ఫ్యారిబస్ అంటారు. ఈ సిట్రిస్ ఫ్యారిబస్ అంటే అర్థం ఏంటి? ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉండటాన్నే సిట్రిస్ ఫ్యారిబస్ అంటారు. ధర డిమాండ్ ఫలాన్ని ఎలా రాసుకోవచ్చు? dx = f ఆఫ్ pxగా రాసుకుంటే, dx అంటే x అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్, p ఆఫ్ x అంటే వస్తువు యొక్క ధర. ఒక వస్తువు డిమాండ్ కేవలం దాని ధర మీదనే ఆధారపడి ఉంటుందని ఏది తెలుపుతుంది? ధర డిమాండ్ తెలుపుతుంది. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి
రుణాత్మకతను కలిగి ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా అర్థశాస్త్రం టాపిక్ నుంచి చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.